ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును విచారించనున్న ఈడీ. రేపు షూటింగ్ కారణంగా విచారణకు రాలేనన్న మహేష్ బాబు, మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరిన మహేష్ బాబు. ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును విచారించనున్న ఈడీ. రేపు షూటింగ్ కారణంగా విచారణకు రాలేనన్న మహేష్ బాబు, మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరిన మహేష్ బాబు. ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును ఈడీ అధికారులు విచారించనున్నారు. రేపు షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని చెప్పిన మహేష్ బాబు, మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు మహేష్ బాబు. ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును ఈడీ అధికారులు విచారించనున్నారు. రేపు షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు మహేష్ బాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. హీరో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్ అలాగే మరొక కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా దాదాపు 5.9 కోట్ల రూపాయలను తీసుకున్న ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు వైపున ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో రేపు తాను సినిమా షూటింగ్ కారణంగా విచారణలో పాల్గొనలేను, మరొక తేదీలో విచారణకు హాజరవుతున్నట్టు ఆయన రిప్లై ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది మహేష్ బాబు. అయితే మొత్తం దాదాపు 5.9 కోట్ల రూపాయలను, 3.9 కోట్ల రూపాయలను చెక్ రూపంలోను, 2 కోట్ల రూపాయలను మరొక రూపంలోనూ తీసుకున్నట్లు కూడా ఇప్పటికే దాదాపు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా నిర్ధారించుకున్న అనంతరం ఆయన ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది సాయి సూర్య డెవలపర్స్ తో పాటు మరొక కంపెనీకి సంబంధించి ఈ 2 కంపెనీలలో ఆయనకు ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ మీద ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. కాగా ఇప్పుడు ఆయన మరి రిప్లై ఇచ్చారు. ఒక నోటీస్ ను ఒక లేఖను పంపిస్తూ రిప్లైలో తాను రేపు విచారణకు హాజరు కావాలని తెలిపారు. కాబట్టి మరి దీన్ని ఈడీ అధికారులు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. యాక్సెప్ట్ చేసి మరొక తేదీని కేటాయిస్తారా, లేదంటే రేపే విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని తెలుపుతారా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.